విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలో ఏక్యూజ్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందు పవిత్ర భావనతో ఘనంగా జరిగింది. ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, బోస ఝాన్సీ లక్ష్మీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముస్లిం సోదరులకు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చారన్నారు. ఈసారి ఎన్నికలలో 7 అభ్యర్థులకు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారన్నారు. బీజేపీతో అంటగాగుతున్న టీడీపీ జనసేన పార్టీల వైఖరిని ముస్లిం సమాజం గమనించాలన్నారు. బీజేపీ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన రిజర్వేషన్ ను తిరగొడతామంటున్న వైఖరిని గమనించాలన్నారు. వైఎస్ఆర్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బోస ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ ముస్లిం హిందూ సంఘీభావంకు నిదర్శనంగా ఈ కార్యక్రమం నిలుస్తుందన్నారు. 4% రిజర్వేషన్ అమలు చేసి ముస్లిం సమాజానికి గొప్ప మేలు చేశారని అన్నారు. గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో సచార కమిటీ సిఫారసులను అమలు చేయాల్సిందిగా కోరారన్నారు. మక్కా నుంచి పవిత్ర జంజం జలాలను అన్ని భారతీయ ఎయిర్ లైన్స్ లో రవాణా చేయాలని లోక్సభలో కోరినట్టు ఆమె గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అల్ల బోధనలకు అనుగుణంగా పాలన చేస్తున్నారన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఆసిఫ్ ఖర్మ మాట్లాడుతూ జగనన్న ముస్లింలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో మీరు చేసే ప్రార్థనల వల్ల సమాజంలో అందరూ పేదలు, మధ్యతరగతి ప్రజలు, ధనికులు అందరూ కూడా సుఖంగా ఉండాలి, ఎవరికి ఇబ్బందులు రాకూడదని మీరు ఎంతో చిత్తశుద్ధితో చేసే ఉపవాస ప్రార్థన వల్ల అందరూ కూడా ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈరోజు ముస్లిం మైనార్టీల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గత 5 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీకు మేలు చేసే విధంగా మీ కుటుంబాల్లో అందరూ సుఖంగా సంతోషంగా ఉండే విధంగా, ఏ విధంగా మీ హక్కులకు బంధం ఎట్టి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేస్తున్నారో కూడా ఒక్కసారి మీరు గమనించుకోవాలి. రాజకీయ పదవులు ఇవ్వటంలోనే కాదు అన్నింటిలో కూడా మీకు ప్రాధాన్యత ఉండాలి అని మీ భద్రత కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఎంతో ముందు చూపుతో అన్ని కార్యక్రమాలు నడుస్తున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారిగా ముస్లిం మైనార్టీ సోదరుల కోసం ఆలోచన చేసిన వ్యక్తి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. సుదినం ఎంతో పవిత్రంగా మరి 30 రోజులు ఈ ఉపవాసాలు పూర్తి చేసి అల్లాహ్ ఆశీస్సులు ఎవరు తప్పు చేసినా వాళ్ళు క్షమించి వారందరికీ సోదరభావంతో చూడాలి. ఒక ప్రశాంతమైన వాతావరణం అట్లాంటివి ఎప్పుడైతే ఒక పీస్ని ఏర్పాటు చేస్తుందో ఖచ్చితంగా ఆ సమాజం, ఆ ప్రాంతం, ఆ కుటుంబాలు అన్ని కూడా మన సుఖ సంతోషాలతో ఉంటాయి. ప్రేమైకపూర్వకంగా ఈరోజు ఉండాల్సిన, అందరూ కూడా కలిసికట్టుగా సోదరభావంతో మెలగాల్సిన అవసరం. ఇట్లాంటి వాటిలో ఈరోజు రామ్ రహీం అన్నట్టుగా ముస్లింస్, హిందూస్ ఒకరికొకరు అనుమతించుకొని ఈరోజు కార్యక్రమాన్ని ఒక సంఘీభావంతో ఏర్పాటు చేస్తూ ఇప్పుడు ఒకదాన్ని ఈరోజు చూపిస్తున్న మరి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మరి ఎంతో అభినందనలు తెలియజేస్తున్నాం. మాకు అవకాశం కల్పించి మీతో మీ మధ్యకు రావడానికి అవకాశం కల్పించినందుకు. మరి అంతేకాకుండా గతంలో ఇవాళ స్టేట్లో కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు వారు ప్రత్యేకించి ముస్లిం మైనారిటీ సోదరుల గురించి వారు ప్రత్యేక శ్రద్ధను చూసుకుని వారు కావాల్సిన గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారో మరి ఇవాళ 4% రిజర్వేషన్ ముస్లిం సోదరులకు తప్పనిసరిగా దాన్ని అవలంబించేస్తూ రంజాన్ పవిత్ర మాసంలో మనందరితో పాటు సర్వ మానవాళిని క్షమించాలని అల్లాహ్ని ప్రార్థిస్తూ, నాకు తెలిసి మహమ్మద్ ప్రవక్త బోధించింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది సమానత్వం. మహమ్మద్ ప్రవక్త బోధించింది సమానత్వాన్ని సూచించే విధంగా మనం నమాజ్ చేసినప్పుడు
ప్రతి ఒక్కరు కూడా పేద ధనిక అనే తారతమ్యం లేకుండా భుజం తాకి నమాజ్ చేయడం ద్వారా సమానత్వాన్ని మహమ్మద్ సభకు మనం గ్రహించడం జరిగింది. రెండోది, మన ఇంట్లో మనం భోజనం చేసే ముందు మనతో పాటు మన చుట్టుపక్కల వారు ఆకలితో ఉన్నారా, సంపూర్ణంగా వారికి ఆహారం ఉందా లేదా అని మనం పరిశీలించి మనం సంపాదించిన దాంట్లో వారికి లేకపోతే కొంతైనా 2% అయినా ప్రజలకు వెచ్చించాలని మహమ్మద్ ప్రవక్త చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా పెద్దలందరూ కూడా మాట్లాడతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ విధంగా ముస్లిం పక్షపాతం ఈ దేశంలోనే హక్కులు చేసుకుని क्योंकि हम लोग गरीब हैं, हमारे पास पढ़ाई नहीं है, हमारे पास इलाज के वास्ते पैसे नहीं है। आज साचार कमेटी रंदो रंगनाथ मिश्रा कमीशन रंदो, उस दिन कांग्रेस पार्टी बोली आप लोग दलितों से भी पीछे हैं, आप लोगों को मदद की ज़रूरत है बनकर, मगर कोई मदद कोई जो है हम आपको नहीं करा। उस दिन राजशेखर रेड्डी साहब 4% रिजर्वेशन दिए, तो उस रिजर्वेशन को बचाने के वास्ते आज जगनमोहन रेड्डी साहब करोड़ों रुपए खर्च करके कपिल सिब्बल की वजह से लॉयर्स को सुप्रीम कोर्ट में रख के हमारे बच्चे और बच्चों के मुस्तकबिल को जो है भलाई पे और बहबूदी पे चलाने के लिए कोशिश